టెంపుల్ సిటీ తిరుపతి నిరసనలతో హోరెత్తింది. అంబేద్కర్ విగ్రహం దగ్గర కూటమి మహిళలు నిరసనకు దిగితే గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ మహిళలు ఆందోళనకు దిగారు. కూటమి మహిళలు గంజాయికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ ఆందోళనకు దిగింది. కూటమి నేతలు కనీస గౌరవం ఇవ్వకపోగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారంటున్న వైసీపీ మహిళలతో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరం ఓవైపు కూటమి మహిళలు, మరోవైపు వైసీపీ మహిళలతో కూడా వాతావరణం ఒకసారిగా ఉద్రిక్తత మారింది. తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కూటమి మహిళలు, అదేవిధంగా గాంధీ విగ్రహం వద్ద వైసీపీ మహిళలు కూడా పోటాపోటీగా కూడా వారి నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ వైసీపీ మహిళలు నిరసన తెలియజేస్తున్నారు. వారితో పాటు మనం ఉన్నాం, వారిని అడిగి తెలుసుకుందాం ఎందుకు ఏమనేది. చెప్పండి, మీరు అసలు నిరసన తెలియజేయడానికి గల కారణం ఏంది? మాచర్ల రఘురాము, దేవదాసు, బోకు ముండలు అని జేబీ గారే చెప్పించుంటారు అన్నారు. మాకెంత బాధ లెగస్తుంది. బోకు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు కాదా, వాళ్ళ భార్య ఆడవాళ్ళు కాదా, తప్ప తాగి మాట్లాడినారు. అక్కడ భూ కబ్జా చేస్తా అంటే అభినయ్ రెడ్డి గారు వాళ్ళకి స్పందించినారు. ఎక్కడైతే భూ కబ్జాలు చేస్తే అక్కడికి అభినయ్ రెడ్డి గారు పోతారు, స్పందిస్తారు. దానికి పోయి కామెంట్ చేస్తారా? ఎలాగ కామెంట్ చేస్తారు? జేబీ గారు 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటారు కదా, 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటే ఒక్కటన్నా పదవి వచ్చిందా? జేబీ గారికి పదవి వచ్చిందా? ఎందుకైతే పదవి రాలేదు? జేబీ అరాచకాలు అట్టుండాయి కాబట్టి పదవులు రాలేదు. మీరు చెప్పండి మా, అసలు ఈ నిరసన గల కారణం ఏంటి? అసలు కూటమి వైపు మీరు ఒకవైపు చేయడానికి గల కారణం ఏంటి? నేనేమరా అంటే ఒక చిన్న కామెంట్ చేశాను. ఇన్నేళ్లుగా మీరు రాజకీయంగా ఉన్నారు కదా జేబీ గారు, మీకు ఏదైనా పదవి ఇచ్చుంటే ఈ రోజు మీరు తిరుపతిని అమ్మేసుంటారని, దానికి వాళ్ళ మనుషుల ద్వారా అది ఇది అనేసని నైట్ తాగిచ్చే ఏవేవో కమెంట్స్ పెట్టారు. ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి? ఒక ఆడదానికి పుట్టాము, ఒక ఆడదాన్ని చేసుకున్నాం, ఒక ఆడది పుట్టిందని కూడా లేకుండా మహిళల్ని అసభ్య పదజాలాలతో ఈ రోజు వర్ణించడము కూటమికే సాధ్యమైంది. కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు, కూటమి వాళ్ళు ఈ రోజు దౌర్జన్యాలకు పాల్పడి ఇలాంటి చర్యలు తీసుకోవడం, అసాంఘిక కార్యక్రమాలు చేయడము తిరుపతి చేసుకున్న దౌర్భాగ్యం అనేసని మేము వ్యక్తం చేస్తున్నాం. మీరు చెప్పండి మా, ఓవైపు కూటమి మహిళలు ధర్నా చేస్తున్నారు, మరోవైపు మీరు చేస్తున్నారు. అంటే శాంతి భద్రతలు కూడా ఇది విఘాతం కలిగే పరిస్థితి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. మహిళలు ఏమని చేస్తారు సార్? కూటమి మీద కాబట్టి ఆడవాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. ఆడవాళ్ళు వాళ్ళ ఇళ్లలో లేరా? వాళ్ళ అక్కల చెల్లెలు లేరా? వాళ్ళ తల్లిలు లేరా? వాడు ఆడబిడ్డలు లేరా? మీరు కూటమిలో ఉండేటప్పుడు ఆ మార్గం చెయ్యొచ్చా? తప్ప అవునా కాదా అని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు, నీకు న్యాయమేనా? ఆడవాళ్ళ మీద ఈ దౌర్జన్యం చేయడం న్యాయమేనా? ఇది ఏమైనా కానీ మా ప్రాణాలు పోయినా వాడు క్షమాపణ చెప్పేదాకా మేమైతే వదలము. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరంలో ఓవైపు కూటమి మహిళలు, మరోవైపు వైసీపీ మహిళలు కూడా పోటాపోటీగా కూడా నిరసనలు తెలియజేయడంతో తిరుపతి నగరంలో వాతావరణం ఒకసారిగా ఉద్రిక్తత మారింది. తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కూటమి మహిళలు, అదేవిధంగా గాంధీ విగ్రహం వద్ద కూడా వైసీపీ మహిళలు పోటాపోటీగా నిరసనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఓవైపు గంజాయి మత్తులో తిరుపతి నగరాన్ని ముంచారని చెప్పి కూటమి నాయకులు ఆరోపిస్తుంటే, వైసీపీ మహిళలు మాత్రం తిరుపతి నగరాన్ని ప్రశాంత వాతావరణంలో ఉంచాలి, భూ కబ్జాలకు ఇక్కడ తావులేదు, మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని చెప్పి కూడా వారి డిమాండ్ వినిపిస్తారు. పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి నగరంలో ఏదైతే ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది. ఓవైపు కూటమి మహిళలు, మరోవైపు వైసీపీ మహిళలు కూడా పోటాపోటీగా నిరసన తెలియజేయడంతో కూడా అటు పోలీసులు కూడా వాళ్ళని నియంత్రించడానికి గట్టిగా చర్యలు అయితే చేపడుతున్నారు. కెమెరామెన్ రమణాతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.